హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి బెళగావికి రైల్వే శాఖ రెగ్యులర్ సర్వీసులని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైళ్లు హైదరాబాద్లోనే వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్లతోటి వారానికి 2 సార్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ వివరాల్లోకి వెళ్తే ముందుగా హైదరాబాద్లోని చల్లపల్లి అలాగే బెళగావి మధ్యలో మనకి ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బండి మనకి మే 16వ తారీఖున చల్లపల్లి నుంచి మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. అలాగే బెళగావి నుంచి మే 17వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17075 17076గా ఉంటుంది. ఈ బండి చర్లపల్లి నుంచి ఇక్కడ మనకి శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే బెళగావి నుంచి ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. తర్వాత మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ బెళగావి సికింద్రాబాద్ మధ్యలో మనకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి బెళగావికి వెళ్ళేటప్పుడు 17073గా ఉంటుంది. అలాగే బెళగావి నుంచి సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు 17074గా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి సోమవారం రోజు, బెళగావి నుంచి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఈ బండి మొదటిసారి మే 18వ తారీఖున ప్రయాణిస్తుంది. బెళగావి నుంచి ఈ బండి మొదటిసారి మే 19వ తారీఖున ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17072 17071 హైదరాబాద్ బెళగావి హైదరాబాద్ మధ్యలో మనకి అందుబాటులో ఉంటుంది. ఈ బండి బెళగావి హైదరాబాద్ మధ్యలో మనకి మే 15వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ బెళగావి మధ్యలో ఈ బండి మనకి మే 21వ తారీఖున మనకి మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. బెళగావి నుంచి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు 17072, హైదరాబాద్ నుంచి బెళగావికి వెళ్ళేటప్పుడు 17071గా ఈ బండి ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే పెద్దగా టైమింగ్స్లో గ్యాప్స్ అనేవి ఏమీ లేవు. చెర్లపల్లి నుంచి ఈ బండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. ఈ బండి చెర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆంధ్రోని, గుంతకల్లు, బేలం, దరోజీ, తుర్గల్లు, హోసాపేట, కుప్పల్, గండ్ఘాట్ జంక్షన్, హూబ్లీ జంక్షన్, ధర్వాడ్, లోండా జంక్షన్, కాన్పూర్ ఈ స్టేషన్ల గుండా మరుసటి రోజు ఉదయం 10:30 బెళగావి చేరుకుంటుంది. ఈ 3 రైళ్ళకి కూడా ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మనకి హైదరాబాద్లో స్టాప్స్లలో కొంచెం తేడా వస్తుంది, అవి చెప్తాను. ఇంకా సికింద్రాబాద్ నుంచి బయలుదేరే బండి 4:30 బయలుదేరుతుంది. ఇక్కడ చెర్లపల్లి స్టాప్ అనేది ఒకటి ఉండదు, ఎందుకంటే ఈ బండి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈ బండి బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్ ఈ స్టాప్ల గుండా, అంటే అవే స్టాప్స్, ఈ స్టాప్ల గుండా ఈ బండి బెళగావికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 10:30 సేమ్ టైమింగ్స్. అలాగే ఇంకా హైదరాబాద్ నుంచి బయలుదేరే బండి కూడా సాయంత్రం 4:30 బయలుదేరుతుంది. ఈ బండికి సికింద్రాబాద్, చెర్లపల్లి స్టాప్స్ అనేవి ఉండవు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు ఇవే స్టాప్స్ గుండా ఇటు మరుసటి రోజు ఉదయం 10:30 బెళగావికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ఈ 3 బండ్లు కూడా మధ్యాహ్నం 1 గంటకి బెళగావి నుంచి బయలుదేరుతాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణని కర్ణాటకని కలుపుతూ బెళగావికి 3 వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ళని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.